నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే అంశం ఉమెన్ ఇన్ జ్యుడిషియరీ, అంటే న్యాయ వ్యవస్థలో మహిళలు. ఇక్కడ మీరు చిత్రపటంలో గమనించినట్టయితే సుప్రీంకోర్టుకి సంబంధించిన కొంతమంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఇక్కడ మీకు కనిపించేది జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా గారు, ఇక్కడ మీకు కనిపించేది జస్టిస్ రంజనా ప్రసాద్ దేశాయ్ గారు, ఇక్కడ మీకు కనిపించేది జస్టిస్ ఆర్ భానుమతి గారు, ఇక్కడ మీకు కనిపించేది జస్టిస్ ఇందిరా బెనర్జీ గారు, ఇక్కడ మీకు కనిపించేది జస్టిస్ హిమా కోహ్లీ గారు, ఇక్కడ మీకు కనిపించేది జస్టిస్ బేలా ఎం త్రివేది గారు. వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు సుప్రీంకోర్టు యొక్క చరిత్రలోనే ఏవైతే ఉమెన్ బెంచెస్ ఉన్నాయో వాటిలోని సభ్యులు. టుడే ద రీజన్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఉమెన్ ఇన్ జ్యుడిషియరీ ఇస్ బికాస్ ఆఫ్ దాట్. అసలు ఈవెన్ ఇన్ జనరల్గా అయినా సరే మీరు న్యాయ వ్యవస్థ, వెదర్ ఇట్ మైట్ బి ద సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్, ఈవెన్ సబార్డినేట్ కోర్ట్స్లో కూడా మీరు గమనించినట్టయితే మహిళల యొక్క ప్రాతినిధ్యం అంత ఎక్కువగా లేదు. అంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ జ్యుడిషియరీ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ వెరీ లో యాజ్ కంపేర్డ్ టు మెన్. ఎందుకది, దానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వై ఇస్ దిస్ టాపిక్ ఉమెన్ ఇన్ జ్యుడిషియరీ ఇస్ ఇన్ ద న్యూస్? Recently, the Supreme Court has appointed a female all-women bench for the third time in its history. సుప్రీంకోర్టు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది, కానీ సుప్రీంకోర్టు చరిత్రలోనే బెంచ్లు, ధర్మాసనాన్ని మనం వింటూ ఉంటాం. అలా ఇప్పటి వరకు బెంచ్లో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మహిళలే ఉన్న సందర్భం ఇప్పటి వరకు 3 సార్లు చోటు చేసుకుంది. అండ్ ద థర్డ్ టైం హ్యాపెండ్ ఎస్టర్డే, అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. The first time the Supreme Court had an all-women bench was in 2013 and the second occasion came in 2018. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పటివరకు కేవలం 3 సార్లు చోటు చేసుకున్న ఆ సందర్భాన్ని తెలుసుకున్నాం కదా. సో ఫస్ట్ అకేషన్ ఎప్పుడు వచ్చింది అంటే 2013లో. అప్పుడు ఎవరున్నారో ఆ బెంచ్లో అంటే జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా గారు, అలానే జస్టిస్ రంజనా ప్రసాద్ దేశాయ్ గారు. యాక్చువల్గా అయితే ఈ బెంచ్లో జస్టిస్ అఫ్తాబ్ ఆలం అని ఒక ఆయన ఉండేవాళ్ళు. అనుకోని పరిస్థితులలో ఆయన రాకపోతే అప్పటికప్పుడు వేరే వాళ్ళని వాళ్ళ ప్లేస్లో ఉండమని చెప్పారు. ఆ విధంగా యాక్సిడెంటల్గా ఫస్ట్ ఆల్ ఉమెన్ బెంచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళు ఏది వినలేదు, అంటే కంప్లీట్ హియరింగ్ ప్రొసీజర్లో లేరు. బట్ వేరాస్ టెక్నికల్గా ఒక ప్రాపర్ ఆల్ ఉమెన్ బెంచ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే ఎప్పుడైతే జస్టిస్ ఆర్ భానుమతి గారు, అలానే జస్టిస్ ఇందిరా బెనర్జీ గారు వీళ్ళిద్దరూ కూడా 2018లో ఒక కేసును విన్నారు. దట్ ఈస్ టెక్నికలీ టర్మ్డ్ యాజ్ ద ఫస్ట్ ఆల్ ఉమెన్ బెంచ్. వేరాజ్ ఇప్పుడు 2022 సంవత్సరానికి గాను ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించి ఆల్ ఉమెన్ బెంచ్ ఏదైతే ఏర్పాటు జరిగిందో దానిలోని 2 జడ్జిలు ఎవరు అని అంటే జస్టిస్ హిమా కోహ్లీ గారు, అలానే జస్టిస్ బేలా ఎం త్రివేది గారు. నౌ లెట్స్ ట్రై టు ఆస్క్ వన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఉమెన్ ఇన్ జ్యుడిషియరీ? మహిళల యొక్క ప్రాతినిధ్యం మన భారతదేశ న్యాయ వ్యవస్థలో ఏ విధంగా ఉంది, దాని యొక్క పరిస్థితి ఏమిటి? డ్యూరింగ్ ద లాస్ట్ 70 years, no significant attempt has been made to provide adequate representation for women in the high courts or Supreme Court. సుప్రీంకోర్టులో కానీ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టులలో కానీ మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు గాను ఎటువంటి కృషి చేయలేదనే చెప్పాలి. ఈవెన్ పార్లమెంటులో కూడా వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ రావట్లేదు, అండ్ ఇక్కడ కూడా వాళ్ళకి దక్కాల్సిన ప్రాతినిధ్యం దక్కట్లేదు. There have been only 11 women judges on the Supreme Court since its inception and unfortunately no women chief justice till now. సో మనం ఇందాక 6 పేర్లు చూసాం కదా, ఆ 6 కలుపుకొని ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు అసలు సుప్రీంకోర్టులో జడ్జిలుగా ఉన్నారు అంటే కేవలం 11 మంది. ఇప్పటి వరకు భారతదేశానికి చీఫ్ జస్టిస్గా అంటే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నది 50 మంది. ఇప్పుడు 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నది డివై చంద్రచూడ్ గారు. అయితే ఈ 50 మందిలో కూడా ఒక్క ఫీమేల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేరు. అండ్ ఈవెన్ జడ్జెస్లో కూడా కేవలం 11 మంది ఉన్నారు. అండ్ 6 మనం ఆల్రెడీ ఇందాక లిస్ట్లో గమనించాం. Just 83 out of the 680 judges in the high courts are women. Only 30% of the subordinate judges are females. ఇక్కడ మన జాగ్రత్త తెలుస్తుంది అంటే సుప్రీంకోర్టులో ఇప్పటివరకు ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు మహిళలు అని అంటే 11 మంది. ఈవెన్ హైకోర్టుల్లో గమనించిన 680 జడ్జిలకు గాను ప్రస్తుతం 83 మందే మహిళలు ఉన్నారు. దట్ టెల్స్ అ వెరీ బిగ్ స్టోరీ. అలానే ఇక్కడ చిత్రపటంలో మీరు గమనిస్తున్నది హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ ఘట్టం. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు భారతదేశ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒకటేసారి 4 మహిళా జడ్జిలు ఉన్న సందర్భం 2021లో చోటు చేసుకుంది. అప్పుడు ఇండియాకి చీఫ్ జస్టిస్గా ఉన్నది ఎన్వి రమణ గారు. సో ఆ 4 మహిళా న్యాయమూర్తులు ఆయనతో ఒక ఫోటో దిగారు. ఇక్కడ మీరు బేలా ఎం త్రివేది గారిని గమనించవచ్చు, హిమా కోహ్లీ గారిని గమనించవచ్చు, ఇందిరా బెనర్జీ గారిని గమనించవచ్చు, అలానే ఇక్కడ బిఎన్ నాగరత్న గారిని కూడా గమనించవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఇందిరా బెనర్జీ గారు ఆల్రెడీ రిటైర్ అయిపోయారు. ప్రస్తుతం ఈ 3 మటుకే ఉన్నారు. సో రిమెంబర్ 2021లో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్స్ జ్యుడిషియరీ హిస్టరీ
ఒకటేసారి 4 మహిళా న్యాయమూర్తులు ఉన్నారన్నమాట. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద రీజన్స్ ఫర్ లో ఉమెన్ రిప్రజెంటేషన్. అసలు ఎందుకు మహిళలు అంత ఎక్కువ మంది లేరు? ఉదాహరణ మన హైకోర్ట్స్ తీసుకుంటే 680 జడ్జిలకు గాను కేవలం 83 మంది జడ్జిలే మహిళలు అంటే దట్ టెల్స్ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? అది ఎందుకు అని అంటే, ఒకటి పేట్రియార్కీ ఇన్ సొసైటీ. మన సమాజం ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అ మేల్ డామినేటెడ్ సొసైటీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. The primary reason for under-representation of women in judiciary is deeply ingrained patriarchy in society. ఇప్పుడంటే పరిస్థితులు మెల్లిమెల్లిగా మారుతున్నాయి, బట్ ఒకప్పుడు మీరు గమనించినట్టయితే అన్ని ఆస్పెక్ట్స్లోనూ పురుషులే వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు అసలు. దే నెవర్ గేవ్ ద ఆపర్చునిటీ ఆర్ ఎ ఛాన్స్ టు ఫీమేల్. ఆబ్వియస్లీ అవకాశం ఇవ్వనప్పుడు వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకుంటారు చెప్పండి? Women often have to face hostile atmospheres within courtrooms. ఈవెన్ కోర్ట్ రూమ్లో కూడా ఎవరైతే ఆ 11 మంది సుప్రీంకోర్టులు అవ్వచ్చు, లేదు 83 మంది హైకోర్టులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈవెన్ కోర్ట్ రూమ్లను ఎక్కడైతే న్యాయం అనేది ఇవ్వబడుతుందో అలాంటి వాతావరణాలలో కూడా వాళ్ళు చాలా హోస్టైల్ పరిస్థితులు, అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయకూడని పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. హెరాస్మెంట్, ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ మెంబర్స్ ఆఫ్ ద బార్ అండ్ ద బెంచ్, ద సైలెన్సింగ్ ఆఫ్ దేర్ ఒపీనియన్స్ are some of the other traumatic experiences often recounted by many women lawyers. మహిళా లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, అలానే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. ఎందుకు? పేట్రియార్కల్ మైండ్ సెట్. జడ్జిగా ఉంటే మేలే ఉండాలి, మహిళలు న్యాయాన్ని ఇవ్వలేరు, వాళ్ళు ఎమోషనల్గా ఆలోచిస్తారు అని ఇలా వివిధ కారణాలు చెప్పి వాళ్ళకు ఒక హోస్టైల్ సినారియోని క్రియేట్ చేస్తున్నారు. అందుకు గాను మహిళలు కూడా ఎక్కువగా లా ఫీల్డ్ని లేదా లా అనే ఆక్యుపేషన్ ఎక్కువగా పిక్ చేయట్లేదు. అండ్ అదొక రీజన్ అయితే పేట్రియార్కల్ మైండ్ సెట్ ముందు నుంచి ఉంది కాబట్టి మహిళలకి ఇవ్వాల్సిన అవకాశం, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ పిక్చర్ని గమనించినట్టయితే మనకి చాలా నిజాలు తెలుస్తాయి. వెల్, వాట్ డస్ ద పిక్చర్ సే? ఉమెన్ జడ్జెస్ ఫార్ అండ్ ఫ్యూ. కొన్ని హైకోర్ట్స్లో అసలు మహిళా జడ్జిలే లేరు. అవును, మీరు విన్నది నిజమే. ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్, ఇట్ సేస్ నో ఉమెన్ జడ్జ్ ఇన్ 8 హైకోర్ట్స్. మన భారతదేశంలో ఏవైతే హైకోర్టులు ఉన్నాయో వాటిలో 8 హైకోర్టులలో అసలు మహిళలు అనేవాళ్ళు లేరు జడ్జిలుగా. ఏవా హైకోర్టులు? ఒకటి ఛత్తీస్గఢ్ హైకోర్ట్, ఇంకోటి జార్ఖండ్ హైకోర్ట్, ఇంకోటి త్రిపుర హైకోర్ట్, ఇంకోటి మణిపూర్ హైకోర్ట్, ఇంకోటి మేఘాలయ హైకోర్ట్, ఇంకోటి హిమాచల్ హైకోర్ట్, ఇంకోటి జమ్మూ కాశ్మీర్ హైకోర్ట్, ఇంకోటి ఉత్తరాఖండ్ హైకోర్ట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మోస్ట్లీ అన్నీ కూడా నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ రీజన్స్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నార్త్ ఈస్టర్న్ రీజన్స్లో యాక్చువల్గా ఉమెన్ డామినేటెడ్ సొసైటీస్ ఎక్కువ. బట్ ఈవెన్ దెన్ అలాంటి ప్రాంతాలలో కూడా ఇన్ని హైకోర్ట్స్లో మేఘాలయ, మణిపూర్, త్రిపుర వాటిలో మొత్తం 3 హైకోర్టులు కలిపి కూడా ఒక్క మహిళ లేదు అంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు గమనించినట్టయితే సిక్కిం హ్యాస్ ద హైయెస్ట్ రిప్రజెంటేషన్ పర్సంటేజ్ విచ్ ఈస్ 50%. అంటే ఎంతమంది ఉన్నారు అనే దాని రిప్రజెంటేషన్ పర్సంటేజ్ ప్రకారం చూస్తే 50% ఉన్నారు. అట్ ద సేమ్ టైం సెకండ్ ప్లేస్లో ఢిల్లీ హైకోర్ట్. ఢిల్లీ హైకోర్టులో ఎంతమంది మహిళా జడ్జిలు ఉన్నారు అంటే 10 మంది, విచ్ ఇస్ 28% ఆఫ్ ద ఢిల్లీ కోర్ట్స్ జడ్జ్ పాపులేషన్. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఒపేక్ కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ అంటే మనకు తెలుసు కదా, జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించడానికి ఎవరైతే నామినేట్ చేస్తున్నారో అది జ్యుడిషియరీ సిస్టమే చూసుకుంటుంది. అండ్ దానిలో ఎగ్జిక్యూటివ్ ఎటువంటి రోల్ ప్లే చేయలేదు. సో ఆ విధంగా మనం దాని యొక్క ఫంక్షన్ గమనిస్తే మోర్ ఉమెన్ టెన్ టు ఎంటర్ ద లోవర్ జ్యుడిషియరీ ఎట్ ద ఎంట్రీ లెవెల్ బికాస్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ త్రూ అన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే లాయర్లు జడ్జిలు అవ్వాలి అంటే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎంట్రీ లెవెల్లో వస్తున్నారు. ఒకప్పుడు మనం మామూలుగా ఐటీ ఫీల్డ్ గమనించుకున్నట్టయితే మీకు అన్ని కూడా ఎంట్రీ లెవెల్ జాబ్స్ వస్తాయి, మీకున్న స్కిల్స్ ఆధారంగా చేసుకుని మీరు క్లైంబ్ అవ్వచ్చు హైరార్కీ అని చెప్తూ ఉంటారు. అలానే ఈవెన్ మీరు CJI అవ్వాలి అన్నా, సుప్రీంకోర్టులో జడ్జ్ అవ్వాలి అన్నా, లేదా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అవ్వాలన్నా, లేదా హైకోర్టులో జడ్జ్ అవ్వాలి అన్నా మీరు లోవర్ లెవెల్ సబార్డినేట్ కోర్ట్స్ లేదా డిస్ట్రిక్ట్ కోర్టులో అక్కడి నుంచి స్టార్ట్ చేసి పైకి రావాలి. అందుకని వాళ్ళకి చాలా టైం పడుతుంది. అలానే హౌఎవర్ ద హయ్యర్ జ్యుడిషియరీ హ్యాస్ అ కొలీజియం సిస్టమ్ which has tended to be more opaque and therefore more likely to reflect bias. సో కొలీజియం సిస్టమ్ ఏంటి? ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని పైకి తీసుకురావాలి, నా కొలీజియమే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ ఉన్న జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్లోనే మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మహిళలు తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ వాయిస్ అంతా వినిపించదు కదా. సో ఎవరి వాయిస్ అయితే ఎక్కువ వినిపిస్తుందో వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అదే అక్కడ వ్యాలిడేట్ అవుతుంది కదా. సో ఆల్రెడీ మేల్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఎవరిని పైకి తీసుకురావాలనుకుంటారు? ఆబ్వియస్లీ మేల్సే, బికాస్ ఆఫ్ ద జెండర్ బయాస్. ఆ విధంగా ఉన్నది మహిళలు తక్కువ, పోనీ ఏ విధంగా అయినా సరే మిగతా మహిళలను పైకి తీసుకొద్దామా అంటే వీళ్ళు ఆల్రెడీ తక్కువ మంది ఉన్నారు కదా, కొలీజియన్లో ప్రూవ్ చేద్దామన్న. అలానే న్యాయ వ్యవస్థలకి సంబంధించి నో ఉమెన్ రిజర్వేషన్. ఈవెన్ పార్లమెంట్లోనూ లేదు, ఇక్కడ లేదు.
మెనీ స్టేట్స్ హ్యావ్ అ రిజర్వేషన్ పాలసీ ఫర్ ఉమెన్ ఇన్ ద లోయర్ జ్యుడిషియరీ. సబార్డినేట్ కోర్ట్స్ అవ్వచ్చు లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అవ్వచ్చు, వాటిలో రిజర్వేషన్ ఉంది కాబట్టి సరిపోయింది. విచ్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్. అట్లీస్ట్ హై కోర్ట్స్ వరకైనా సరే రిజర్వేషన్ పెట్టున్నట్టయితే ఆ హై కోర్ట్స్లో 680కి కాను ఆల్మోస్ట్ 10%, నియర్ అబౌట్ 10%లో ఉంది కాబట్టి అది కనీసం 15 to 20% అయ్యే అవకాశం ఉంది. అండ్ ఫ్యూచర్లో అట్లీస్ట్ 25-30% దాకా వెళ్ళే అవకాశం ఉంది. స్టేట్స్ సచ్ యాజ్ అస్సాం, ఆంధ్రప్రదేశ్, Telangana, Odisha and Rajasthan have benefited from such reservation as they now have 40 to 50% women judicial officers. ఇది ఒక శుభసూచకమైన సమాచారం అని చెప్పాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక చూసాం, జార్ఖండ్ అవ్వచ్చు, ఛత్తీస్గఢ్ అవ్వచ్చు, హిమాచల్ అవ్వచ్చు, జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు, మణిపూర్ అవ్వచ్చు, మేఘాలయ అవ్వచ్చు, త్రిపుర అవ్వచ్చు, అక్కడ అసలు మహిళా జడ్జిలు అనేవాళ్ళే లేరు. వేరాజ్ ఈ రాష్ట్రాల్లో అఫ్ కోర్స్ నాట్ ఇన్ హై కోర్ట్స్ దో, బట్ ఈవెన్ ద లోకల్ కోర్ట్స్లో 40 to 50% ఉమెన్ ఉన్నారు అంటే దట్స్ అ వెరీ గుడ్ సైన్. దీనికి తోడు మహిళలకు ఉండే బాధ్యతలు, ఫెమిలియల్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏజ్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో ఎఫెక్ట్ ద ఎలివేషన్ ఆఫ్ ఉమెన్ జడ్జెస్ ఫ్రమ్ ద సబార్డినేట్ జ్యుడిషియల్ సర్వీసెస్ టు ద హయ్యర్ కోర్ట్స్. మీరు కింద లెవెల్ న్యాయస్థానాల నుంచి పైన హైకోర్టులు అవ్వచ్చు, సుప్రీంకోర్టులు అవ్వచ్చు, అక్కడికి వస్తే మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతాయి. మీకు ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది అని చెప్పి అది మేబీ పర్సనల్ రీజన్స్ వల్ల అవ్వచ్చు, లేదా ఈవెన్ జ్యుడిషియరీ ఇన్స్టిట్యూషన్స్ తరపు నుంచి అయినా అవ్వచ్చు, వివిధ కారణాల వల్ల వాళ్ళు అంతగా హైరార్కీని తొందరగా క్లైమ్ చేయలేకపోతున్నారు. అలానే ఇఫ్ యూ టాక్ అబౌట్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ డజంట్ ఫేవర్ ద ఉమెన్ టు కమ్ ఇన్ టు ద జ్యుడిషియరీ సిస్టమ్. ఏ విధంగా అంటే జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ద ల్యాక్ ఆఫ్ ఇట్ ఈజ్ అనదర్ బ్యారియర్ టు ఉమెన్ ఇన్ ద ప్రొఫెషన్. మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రొఫెషన్ని పిక్ చేయాలి అని అన్నప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్ అనేది వాళ్ళకి ఫెసిలిటేటివ్గా, కండ్యూసివ్గా ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు ఉమెన్ డాక్టర్ అవ్వాలి అని అన్నారనుకోండి, సో డాక్టర్గా వాళ్ళు ట్రీట్ చేసేప్పుడు మిగతా మేల్ ఎవరైతే ఉంటున్నారో, అండ్ రిమెంబర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ ఫీమేల్. ఇప్పుడు మహిళలు ఫస్ట్ టైం వస్తున్నారు అనుకోండి, ఆ ఎన్వైర్న్మెంట్ అనేది వాళ్ళకి సపోర్టివ్గా ఉండలేదు. ఉదాహరణకు ఒకప్పుడు ఎయిర్ ఫోర్స్లో కానీ ఆర్మీలో కానీ మహిళలను తీసుకునేవాళ్ళు కాదు. సో ఎప్పటి నుంచి అయితే మహిళలను తీసుకోవడం స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళకి ఎన్వైర్న్మెంట్ కండ్యూసివ్గా లేదనుకోండి, వాళ్ళు అక్కడ పని చేయడానికి ఇష్టపడరు. అలా ఎవరైతే ముందు జాయిన్ వాళ్ళు ఇక్కడ పర్యావరణం లేదా ఎన్వైర్న్మెంట్ బాగా లేదు అని చెప్తే మిగతా వాళ్ళు భయపడతారు, లేదా వాళ్ళు కూడా సంకోచిస్తారు, ఆలోచిస్తారు. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఎన్వైర్న్మెంట్ బాగాలేదు అంటున్నారు, ఈజ్ ఇట్ బెటర్ టు గో దేర్ అగైన్ అండ్ టు ఫేస్ ఇష్యూస్, ఆల్రెడీ నేను ఇక్కడ కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తానని చెప్పి వాళ్ళు ఆగిపోతారు. అందుకని ఇఫ్ యూ టాక్ అబౌట్ ద జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెట్స్ సీ దిస్ పిక్చర్. ఇట్ సేస్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద జ్యుడిషియరీ. జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఏమో మన భారతదేశంలో 24,280 మంది, 24,280 పీపుల్ ఉంటే, కోర్ట్ హాల్స్ ఏమో 20,143 ఉన్నాయి. అండ్ దట్టు దాంట్లో మళ్ళీ 620 రెంటెడ్ హాల్స్. అంటే ఉన్న అందరు జడ్జిలు కూడా ఒక హాల్లో కూర్చుని వాళ్ళు న్యాయం ఇవ్వలేని పరిస్థితి. ఆల్మోస్ట్ 4,200 చేంజ్ వస్తుంది. అంటే వాళ్ళు న్యాయం ఎట్ ఎ టైం ఇవ్వలేరు వాళ్ళందరూ కలిసి ఒకటేసారి. అండ్ ఇంకోటి 26% ఆఫ్ కోర్ట్ కాంప్లెక్సెస్ డు నాట్ హ్యావ్ సెపరేట్ లేడీస్ టాయిలెట్. జస్ట్ ఇమాజిన్ 26% ఆఫ్ ద కోర్ట్స్లో, అంటే ఒకవేళ మన భారతదేశం మొత్తంలో 100 కోర్టులు ఉన్నాయని మనం అనుకుందాం, అందులో 26 కోర్ట్స్లో మేలు ఫీమేలు సేమ్ వాష్రూమ్కి వెళ్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం 16% డు నాట్ హ్యావ్ టాయిలెట్స్ ఫర్ జెంట్స్. 16 కోర్ట్స్లో అంట, ఒకవేళ ఇఫ్ యూ కన్సిడర్ 100 యాజ్ అ ఫిగర్, 16 కోర్ట్లలో అసలు మేల్స్కి కూడా టాయిలెట్స్ లేవు. ఒక చోటేమో కామన్ టాయిలెట్ యూస్ చేసేస్తున్నారు అందరూ, విచ్ ఇస్ క్వైట్ అ ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఫర్ ఫీమేల్. అండ్ దిస్ ఈస్ ద సినారియో. అండ్ అలానే 5% హ్యావ్ మెడికల్ ఫెసిలిటీస్. ఇన్ని కోర్ట్లలో ఓన్లీ 5% ఆఫ్ ద కోర్ట్స్లోనే మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 32% హ్యావ్ సెపరేట్ రికార్డ్ రూమ్స్ అండ్ 51% హ్యావ్ లైబ్రరీ. లాయర్స్కి లైబ్రరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ హాఫ్ ఆఫ్ ద కోర్ట్స్లోనే లైబ్రరీ ఉంది. 1/3 ఆఫ్ ద కోర్ట్స్లోనే సెపరేట్గా రికార్డ్ రూమ్ ఉంది. అండ్ ఓన్లీ 5% హ్యావ్ మెడికల్ ఫెసిలిటీస్. సడన్గా ఒకవేళ ఎవరిదైనా హెల్త్ పాడైపోయినా చేసేదేమీ లేదు. అలానే 27% హ్యావ్ అ కంప్యూటర్ ఆన్ జడ్జెస్ డయస్ విత్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ. అంటే వాళ్ళు ఒక చోట కూర్చొని ఇంకోళ్ళతో వీడియో కాన్ఫరెన్సింగ్ చేసుకునే అవకాశం ఓన్లీ 27% ఆఫ్ ద కోర్ట్స్లోనే ఉందంట. అండ్ ఇక్కడ ఇంకో యాదృశ్చికమైన విషయం ఏంటంటే, కోవిడ్ పుణ్యమా అని చెప్పి వీడియో కాన్ఫరెన్సింగ్ లేదా ఈ ఆన్లైన్ వర్చువల్ ఏదైతే జ్యుడిషియల్ ట్రయల్స్ జరుగుతున్నాయో అదంతా స్టార్ట్ అయింది. కానీ కోవిడ్ అనేది రాకపోయింది ఉంటే అది ఇంకా డిలే అయ్యేది. సో ఆ రకంగా మనం కోవిడ్కి థ్యాంక్స్ చెప్పాలి. అలానే కమింగ్ బ్యాక్, స్మాల్ కోర్ట్ రూమ్స్ విచ్ ఆర్ క్రౌడెడ్ అండ్ క్రాంప్డ్ బికాస్ ఆఫ్ విచ్ మొలెస్టేషన్ జరిగే అవకాశం కూడా ఉంది. అబ్సెన్స్ ఆఫ్ రెస్ట్ రూమ్స్, మనం ఇందాక డిస్కస్ చేసాం. కొన్ని చోట్ల రెస్ట్ రూమ్స్ లేవు, కొన్ని చోట్ల మేల్ ఫీమేల్ సేమ్ కామన్ వాష్రూమ్ యూస్ చేస్తున్నారు, కొన్ని చోట్ల అసలు జెంట్స్కే వాష్రూమ్ లేదు. ఇంకా వీ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ లేడీస్ వాష్రూమ్స్. అండ్ చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్ బ్యారియర్స్. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ఎవరైనా మహిళ డెలివరీ అయింది అనుకుందాం, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని తీసుకొస్తారు బికాస్ మదర్స్ మిల్క్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి సెపరేట్గా క్యాబిన్స్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు వాళ్ళతో తీసుకొచ్చినప్పుడైనా కొన్నిసార్లు వాళ్ళకంటూ చైల్డ్ కేర్ తీసుకోవడానికి కొన్ని స్పెషల్ రూమ్స్ అంటూ పెట్టాలి.
బట్ ఆ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు న్యాయ వ్యవస్థలో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఎందుకు ఎక్కువ ఉండాలి? వై షుడ్ బి ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ షుడ్ బి హై ఇన్ జ్యుడిషియరీ అని అడుగుతారు. లెట్స్ ట్రై టు ఆన్సర్ దట్. The presence of women as judges and lawyers will substantially improve the justice delivery system. Obviously, అల్టిమేట్గా మహిళలు ఉన్నారా పురుషులు ఉన్నారా అనే సంగతి పక్కన పెడితే జ్యుడిషియరీ సిస్టమ్, న్యాయ వ్యవస్థ ఉన్నది దేనికి? న్యాయాన్ని ఇవ్వడానికి. సో ఎవరిని మీరు జ్యుడిషియరీ వ్యవస్థలోకి తీసుకున్నా సరే వాళ్ళు న్యాయమే కదా ఇవ్వాల్సింది. సో మహిళలను తీసుకుంటే జ్యుడిషియరీ తొందరగా ఇచ్చే అవకాశం ఉంది. ఉమెన్ బ్రింగ్ టు ద లా అ డిఫరెంట్ పర్స్పెక్టివ్, వన్ దట్ ఈస్ బిల్ట్ అపాన్ దేర్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు పురుషులు ఆలోచించినట్టు డెఫినెట్గా మహిళలు ఆలోచించలేరు, అండ్ మహిళలు ఆలోచించినట్టు ఈ విశ్వంలోని ఎవరు ఆలోచించలేరు. బికాస్ ద ఎక్స్పీరియన్సెస్ దట్ దే హ్యావ్, ద న్యాచురల్ కెపబిలిటీస్ దట్ దే హ్యావ్, ద వే దే థింక్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ మోర్ ఓవర్ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఏంటంటే వెన్ దేర్ ఆర్ సమ్ సెన్సిటివ్ ఇష్యూస్ లైక్ సెక్షువల్ హరాస్మెంట్, అక్కడ కొంచెం ఎమోషనల్గా కూడా ఆలోచించాల్సి వస్తుంది. అండ్ ఉమెన్ బీయింగ్ అన్ ఎమోషనల్ బీయింగ్, అఫ్ కోర్స్ మెన్ కూడా ఎమోషనల్ బీయింగ్సే, బట్ సైంటిఫికలీ ప్రూవెన్ విషయం గురించి మాట్లాడుతున్నాను. అలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో జ్యుడిషియరీ లేదా జస్టిస్ ఇచ్చేటప్పుడు ఇట్ ఈవెన్ హెల్ప్స్ మోర్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉమెన్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా యాడ్ చేస్తారు కాబట్టి జ్యుడిషియరీ వ్యవస్థకి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తీసుకొస్తారు వాళ్ళు. దే ఆల్సో హ్యావ్ అ మోర్ న్యూయాన్స్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిఫరింగ్ ఇంపాక్ట్స్ దట్ సర్టన్ లాస్ మే హ్యావ్ ఆన్ మెన్ అండ్ విమెన్. ఉదాహరణకు ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు కొన్ని మేల్కి ఎక్కువగా సపోర్ట్ చేసే విధంగా లేదా కొన్ని ఫీమేల్స్కి ఎక్కువగా సపోర్ట్ చేసే విధంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వాళ్ళు కొంచెం న్యూయాన్స్గా యాక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా సరే ఫ్యామిలీని గమనించినట్టయితే మేల్ ఫీమేల్ ఇద్దరికీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నా సరే ఫ్యామిలీని ఫైనాన్షియల్ పరంగా చూసినా, ఎమోషనల్ పరంగా చూసినా, లేదా ఇన్ జనరల్ ఫ్యామిలీ యాజ్ అ యూనిట్ని గమనించినా సరే ఫీమేల్స్ మేనేజ్ చేసినంతగా మేల్స్ ఎక్కువగా మేనేజ్ చేయలేరు. బికాజ్ అది న్యాచురల్గానే వాళ్ళకి ఫస్ట్ నుంచి వచ్చింది కాబట్టి. ఇన్ ద సేమ్ వే ఈవెన్ జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా ఉమెన్ కెన్ డూ దట్. ఉమెన్ జడ్జెస్ ఎన్హాన్స్ ద లెజిటిమసీ ఆఫ్ కోర్ట్స్, సెండింగ్ ఎ పవర్ఫుల్ సిగ్నల్ దట్ దే ఆర్ ఓపెన్ అండ్ యాక్సెసిబుల్ టు దోస్ హూ సీక్ టు జస్టిస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు అసలు మహిళలే న్యాయ వ్యవస్థలు లేరనుకోండి, అప్పుడు ఎలాంటి సిగ్నల్ వస్తుంది సొసైటీకి? వీళ్ళు జస్టిస్ ఇచ్చేటప్పుడు మామూలుగా మహిళలకి అవకాశం ఇవ్వట్లేదు, మహిళలకి సంబంధించిన ఒక సమస్యకు వాళ్ళ కోర్టుకి వెళ్తే జస్టిస్ ఏ విధంగా ఇస్తారో అన్న డౌట్ లేదా సిగ్నల్ కూడా వస్తుంది కదా. అలానే ఇప్పుడు మహిళలను కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంతగా ప్రాతినిధ్యం పెంచగలిగితే అంత పెంచారనుకోండి, వాట్ సార్ట్ ఆఫ్ సిగ్నల్ డస్ ఇట్ గివ్? మేము సమానత్వానికి అవకాశం ఇస్తున్నాము, ఎవరికి ఇవ్వాల్సిన హక్కులకి వాళ్ళు మేము గౌరవం ఇస్తున్నాం కాబట్టి మీ న్యాయాన్ని కూడా మేము కాపాడుతాం అనే సిగ్నల్ ఇస్తారు కదా. అలానే ద జ్యుడిషియరీ మస్ట్ బి బెటర్ రిప్రజెంటెడ్ బై విమెన్ ఇన్ ఆర్డర్ టు టేక్ అ బ్యాలెన్స్డ్ అండ్ ఎంపథెటిక్ అప్రోచ్ టు కేసెస్ సరౌండింగ్ సెక్షువల్ వైలెన్స్. మనం ఇందాక మాట్లాడుకున్నాం, సెక్షువల్ వైలెన్స్ లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చిన ఉమెన్ జడ్జెస్ కెన్ బి మచ్ మోర్ బ్యాలెన్స్డ్ అండ్ ఎంపథెటిక్. ఉదాహరణకి ఇక్కడ పిక్చర్ మనం గమనించినట్టయితే ఓవర్ హాఫ్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సెక్షువల్ వైలెన్స్ ఇన్వాల్వింగ్ ఫిజికల్ కాంటాక్ట్ డ్యూరింగ్ హర్ లైఫ్ టైమ్, whereas మెన్ని గమనించినట్టయితే ఆల్మోస్ట్ 1 in men have experienced sexual violence involving physical contact during his lifetime. అంటే ప్రపంచంలో ఎంతమంది మహిళలు అయితే ఉన్నారో వాళ్ళల్లో 50%, మేల్లో 33%. ఈ లెక్కన సెక్షువల్ వైలెన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంది ఎవరు? విమెన్. ఇట్స్ క్వైట్ ఎవిడెంట్. అఫ్ కోర్స్ మెన్ కూడా ఫేస్ చేస్తారు, బట్ జస్ట్ కంపారిటివ్గా అర్థం అవడానికి చెప్తున్నాను. ఈ విధంగా ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు విమెన్ అంటే వాళ్ళు డెఫినెట్గా ఆ విధంగా ఆలోచించి జస్టిస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు కదా. నా వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? మామూలుగా జస్టిస్కి వెళ్ళినప్పుడు న్యాయదేవతకి కళ్ళు లేవు అంటారు. న్యాయదేవతకి కళ్ళు లేవు అనేది చూసి న్యాయం ఇవ్వడం కాదు, చూడకుండా కూడా ప్రూఫ్స్ ఆధారంగా, ఎవిడెన్సెస్ ఆధారంగా న్యాయం ఇవ్వడం. బట్ న్యాయదేవతను మనం ఒక ఫీమేల్గా ట్రీట్ చేస్తున్నాం. అదే న్యాయ వ్యవస్థలో మహిళల యొక్క ప్రాతినిధ్యం తక్కువ ఉంది అంటే జస్ట్ ఇమాజిన్ ద సినారియో. బట్ వాట్ ఎవర్, as a responsible citizens, we have something to do on our shoulders. There is a need to maintain and promote gender diversity in higher judiciary with a fixed percentage of its members as women judges. ఖచ్చితంగా కనీసం ఇంతమంది మహిళా న్యాయమూర్తులు ఉండాలి అని చట్టమైనా తీసుకురావాలి, లేదు దానికి సంబంధించి చర్యలైనా తీసుకోవాలి. That will lead to the evolution of a gender neutral judicial system of India. ఇప్పుడు ఉదాహరణకి మొత్తం పురుషులు ఉన్నారంటే వాళ్ళు న్యాయం ఇవ్వరంటే వాళ్ళు న్యాయం ఇస్తారు, బేసిక్గా వాళ్ళు ఉన్నదని న్యాయం ఇవ్వడానికి. కానీ మహిళలు ఆలోచించినట్లుగా పురుషులు ఆలోచించలేరు కదా, బికాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద పర్స్పెక్టివ్. ఇన్ దట్ వే ఉమెన్ని కూడా అక్కడ పెట్టినప్పుడు సొసైటీకి కూడా ఒక ఇమేజ్ వస్తుంది. ఓకే, దే ఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు బోత్ ద జెండర్స్. అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా థర్డ్ జెండర్ కూడా అక్కడ ప్రామినెన్స్ ఇవ్వాల్సిన అవకాశం వస్తుంది. అప్పుడు పరిస్థితి ఇంకో విధంగా ఉండే అవకాశం కూడా ఉంది. సో నీడ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అందుకని మనం జెండర్ న్యూట్రల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలి, నాట్ ఎ పేట్రియార్కల్ జ్యుడిషియల్ సిస్టమ్. దేర్ ఈజ్ అ నీడ్ టు బ్రింగ్ అబౌట్ ఇన్స్టిట్యూషనల్, social, behavioral change among India's populace by giving emphasis on inclusivity. It's not only just about the judges. Even మన ఇండియన్ పీపుల్లో కూడా అన్ని చోట్ల
అందరికీ అవకాశం ఇచ్చే విధంగా ఇంక్లూజివ్ ప్రిన్సిపల్స్తో కలుపుకొని సామాజిక పరంగా వాళ్ళ బిహేవియరల్ పరంగా వ్యవస్థ పరంగా అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ మార్పు అనేది తీసుకురావాలి. ఉదాహరణకి మీరు ఇన్స్టిట్యూషన్గా అంటే జస్ట్ ఒక చట్టం లేదా ఏదైనా చర్య తీసుకుని మార్పు తీసుకొచ్చేస్తారు. కానీ సోషల్గా బిహేవియరల్గా మార్పు రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఉదాహరణకి ఇప్పుడు కొంతమంది ఏమంటారు, పురుషుల్ని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో మహిళలను కూడా అదే విధంగా ట్రీట్ చేయాలి. దట్స్ అబ్సల్యూట్ రైట్. కానీ లేదండి, పురుషుడే ఫ్యామిలీని నడిపిస్తాడు, మేలే మొత్తం ఫ్యామిలీని లీడ్ చేస్తాడు, మహిళలు ఏం చేయరు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారని చెప్పి వాళ్ళు ఇంకా రెట్రోగేస్ ఏదైతే బ్యాక్వర్డ్స్ థింకింగ్ ఉందో అదే విధంగా ఇప్పటికే ఆలోచిస్తూ ఉంటారు. ఈవెన్ ఇప్పటికీ కూడా కొంతమంది ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత కూడా లేదు నాకు ఖచ్చితంగా అబ్బాయే కావాలని అబ్బాయిని కనడానికి ట్రై చేస్తున్నారంటే వాట్ డస్ దట్ ఇండికేట్? దే స్టిల్ బిలీవ్ దట్ మేల్స్ ఆర్ ద వన్స్ హూ టేక్స్ ద ఫ్యామిలీ ఆర్ ద సొసైటీ ఫార్వర్డ్ అని వాళ్ళు ఇంకా బిలీవ్ చేస్తున్నారు. కాబట్టి సో ఆ బిహేవియరల్ చేంజ్ అనేది రావాలి. సో అది మనిషిలోనూ రావాలి, సమాజంలోనూ రావాలి, వ్యవస్థల్లోనూ రావాలి. చూసారుగా, మనం ముందుగానే అనుకున్నట్టుగా న్యాయ దేవత దగ్గరే దేవతలు కనిపించట్లేదు. వి రియలీ విష్ దట్ ప్రభుత్వం అట్ ద సేమ్ టైం న్యాయ వ్యవస్థ రెండూ కూడా ఒక జెండర్ న్యూట్రల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయాలి అని, మహిళలు కూడా వాళ్ళకి సంబంధించిన హక్కుల కోసం పోరాడాలి. అట్ ద సేమ్ టైం మేల్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో లేదా కొలీజియం వ్యవస్థ ఏదైతుందో ఇది కూడా ఈ అంశానికి సంబంధించి అటువైపుగా ఆలోచించాలి అని, మహిళలకు కూడా సమానమైన హక్కులు కల్పిస్తూ సమానమైన ప్రాతినిధ్యం కూడా కల్పించాలి అని కోరుకుందాం. అండ్ యాజ్ వి ఆల్వేస్ ఎక్స్పెక్ట్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని మనం మామూలుగా కేసుల సమయంలో లేదా కేసు సందర్భంలో చెప్తూ ఉంటాం. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాతినిధ్యం, వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశం, హక్కులు కూడా మనం లేట్ చేస్తే మనం వాళ్ళకి ఆ హక్కుని డినై చేసినట్టు అవుతుంది. సో వి జస్ట్ ఎన్షూర్ ద రైట్ జస్టిస్ ఇస్ డన్ అట్ ద రైట్ టైం. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.